ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో ద్వారా మరొక శుక్రవారపు దినాన్ని దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క ఉదయకాలపు స్త్రీల మీటింగ్లో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మరలా మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, నీ కృప కొరకు, ప్రేమ కొరకు మీకు వందనాలు. గొప్ప దేవుడు నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. దేవా, ఇదిగో ఈ సమయంలో మరలా తిరిగి నాయన ఈ స్త్రీల మీటింగ్లో కుమార్తెల కొరకు కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. మీ సహాయం దయచేయండి. మీ నామాన్ని మీరు మహింపరచుకోనండి ప్రభువా. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి ఆదివారం ఆరాధనకు వెళ్ళడానికి, శనివారము ఉపవాస ప్రార్థనలో మనం పాలుపంపులు పొందడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నారు. దాన్ని బట్టి నేను ఎంతో దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ఒక అంశం మీద మనం ధ్యానం చేద్దాం. ద పవర్ ఇన్ ద ఉమెన్స్ ప్రేయర్. ఒక స్త్రీ యొక్క ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉంటుంది అనేటువంటి దానిని ఈ దినాన్ని కొద్దిగా మనం పరిశీలన చేద్దాం. దేవుని వాక్యం లోపల చాలా ప్రార్థనలు ఉన్నాయి. చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. పురుషుల్లో ప్రధానమైనటువంటి ప్రార్థన ఏలియా యొక్క ప్రార్థన. ఆయన చాలా బలమైనటువంటి ప్రార్థన చేశాడు. ఉజ్జీవము, ఆ పైన అగ్ని దిగి వచ్చింది. అదే సమయం లోపల విస్తారమైన వర్షం వచ్చింది ఆయన ప్రార్థించినప్పుడు. అలాగే చాలామంది దేవుని సేవకులు, లేకపోతే దేవుని చేత పిలువబడిన వారు, వారి ప్రార్థనలు చాలా బలంగా ఉన్నాయి. అలాగే ఉమెన్ ప్రార్థన అంటే ఒక స్త్రీ యొక్క ప్రార్థన కూడా ఎంత బలమైనటువంటిదో, ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పురుషుని యొక్క ప్రార్థన చాలా బలమైనటువంటిది, కానీ స్త్రీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది, బలమైనటువంటిది. రెండు క్వాలిటీస్ ఉంటాయి స్త్రీ యొక్క ప్రార్థనలో, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక మాటలో మనం చూద్దాం, బైబిల్లో ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తుల్లో కొంతమందిని, ఆ స్త్రీలను చూద్దాం. బ్యారన్ ఉమెన్ అనగా గొడ్రాలైనటువంటి స్త్రీ, ఘనత వహించిన స్త్రీ అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. జ్ఞానం కలిగిన స్త్రీ అనేటువంటి మాట రాయబడింది. అలాగే ఆ స్త్రీల గురించి చాలా విషయాల్లో అంటే ఆయా రకాలైనటువంటి రీతులుగా వ్రాయబడ్డాయి. కానీ ఇంకొక దగ్గర ఏముందంటే బ్యారన్ ఉమెన్ అనగా గొడ్రాలైనటువంటి స్త్రీ. పిల్లలు లేనప్పుడు ఆ స్త్రీని ఏమంటామంటే మనం గొడ్రాలు అనేటువంటి మాట తెలుగు భాషలో వాడతాం మనం. అది కొంచెం బాధకరమైనటువంటి మాట. అది అంటే ఫలము లేనిది అనేటువంటి మాట. ఇది బైబిల్లో ఎవరు ఉన్నారు, ఏంటి సంగతి అని పరిశీలన చేస్తే పాత నిబంధన గ్రంథంలో 5 ప్రధానమైనటువంటి వ్యక్తులు, ప్రధానమైన వారు, చాలామంది ఉన్నారు, కానీ 5 ప్రధానమైన వారు మనకు కనబడతారు. ఈ యొక్క బ్యారన్ అంటే ఈ యొక్క గొడ్రాలు తనం ఎందుకు వస్తుంది అనేటువంటిది పరిశీలన చేసినప్పుడు, గొడ్రాలుగా ఉన్నటువంటి వారు ఎక్కువ మంది ఉండరు, వెరీ రేర్గా ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందికే ఎందుకు అలాగ ఉంటారు అనేటువంటిది. వీరి ప్రయాణం చాలా సమయాల్లో చాలా బాధకరంగా ఉంటుంది. వీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, ఏదైనా మీటింగ్లో ఉంటున్నప్పటికీ కూడా, కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నప్పుడు, లేకపోతే తల్లులు ఎవరైనా పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు, వీళ్ళు చూసేటప్పుడు వీరి మనస్సు లోపల ఒక రకమైనటువంటి వేదన, దుఃఖము ఉంటుంది. కొన్ని సమయాల్లో ఖచ్చితంగా వెళ్ళాలి కొన్ని ప్రాంతాలకు, వెళ్ళకపోతే కుదరదు కొన్ని ప్రాంతాలకు.
అక్కడికి వెళ్ళిన తరువాత చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇలాగ వాళ్ళు చాలా వరకు మానసికంగా వేదన పడుతూ ఉంటారు. ఇలాగా ఎందుకు వస్తుంది అనేటువంటిది కూడా ఒక ప్రశ్న. చాలామందికి ఇలా ఎందుకు చేశాడు దేవుడు అనేటువంటి ఆలోచన. ఫలానా వ్యక్తికి ఇలాగా, ఫలానా వ్యక్తికి ఇలాగా, ఫలానా వ్యక్తికి ఇలాగా. ఆ వ్యక్తి జీవితంలో క్రమం ఉండదు, పరిశుద్ధత ఉండదు, ఏమీ ఉండదు. కానీ తనకి చాలామంది అంటే బిడ్డల విషయంలో ఏమీ సమస్య లేకుండా ఉంటుంది. కానీ ఈ బిడ్డ అయినట్లయితే చాలా పరిశుద్ధంగా ఉంటుంది, చాలా ప్రార్థనాపూర్వకంగా ఉంటుంది, చిన్నప్పటి నుంచి మంచి భక్తిగా ఉండేది. ఈ బిడ్డకు ఎందుకు ఇలాగా గొడ్రాళ్ళతనం వచ్చింది, బిడ్డ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి ఆలోచన చాలా సమయాల్లో చాలామందికి ఉంటూ ఉంటుంది. పిల్లరా, అంటే బ్యారన్నెస్ అనేటువంటిది అంటే ఈ యొక్క గొడ్రాలుతనము ఎందుకు వస్తుంది అనేటువంటిది మామూలుగా పరిశీలన చేసినట్లయితే కొన్ని సమయాల లోపల శరీరంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు బట్టి, అంటే ఆ తల్లి గర్భంలోనే ఆ బిడ్డ ఫామ్ చేయబడినప్పుడే, ఆ బిడ్డ తయారవుతుంటున్నప్పుడే శరీరంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు బట్టి, మార్పులు బట్టి లోపల చాలా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి శరీరంలో. కొంతమందికి ఓవరీస్ ప్రాబ్లం ఉంటుంది, మరి కొంతమందికి గైనిక్ ప్రాబ్లం ఉంటుంది, మరి కొంతమందికి ఇంకా కడుపు లోపల కొన్ని ప్రసూతి సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయి. కనుక డాక్టర్స్ టెస్ట్ చేసి చెప్తారమ్మా నీ లోపల ఈ సమస్య ఉంది అనేటువంటి మాట. దాన్ని బట్టి కూడా కొన్ని సమయాల లోపల గర్భం రావడానికి కొంచెం అవకాశం ఉండదు. రెండో మాట, ఇంకో మాట చూసినట్లయితే బ్యారన్నెస్ అనేటువంటిది దేవుడే మూస్తాడు, దేవుడే ఆఫ్ చేస్తాడు బిడ్డలు లేకుండా అనేటువంటిది. మొదటి సమూయేలు గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటిదే, మొదటి అధ్యాయము 6వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనంలో, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను. కొన్ని సమయాల్లో దేవుడే ఇవి రాకుండా ఆపుతూ ఉంటాడు. అంటే గర్భాన్ని ఆపుతాడట, బైబిల్లో రాయబడింది, ఆయన ఆపుతాడు గర్భాన్ని. అది కూడా మనం పరిశీలన చేద్దాం. సరే, ఇందులోపల అంటే ఈ గర్భము రావడం అనేటువంటి కంట్రోల్ ఆఫ్ గాడ్. బిడ్డలు యెహోవా అనుగ్రహించు బహుమానము అని చెప్పాడు దేవుడు. భార్యాభర్తల మధ్య లోపల శరీర ఆకృతిని, శరీరం యొక్క అంటే శరీరాన్ని దేవుడు ఆ విధంగా నిర్మించాడు. ఆదాము నవలను చేసిన తర్వాత మీరు ఫలించుడి అని చెప్పాడు దేవుడు. ఫలించడానికి కావలసినటువంటి రీతిగా దేవుడు శరీరాన్ని ఏర్పాటు చేసి, శరీరం లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటినీ కూడా అలా తయారు చేసి, ఆ బిడ్డను ఆ స్త్రీ గర్భంలో దాచిపెట్టడానికి అన్ని నెలలు ఉండడానికి దేవుడు ఆ విధమైనటువంటి కొన్ని శరీరం లోపల ఆయన ఆ విధంగా హీ డిజైన్ చేశాడు. కరెక్ట్ వర్డ్ ఏంటంటే డిజైన్ చేశాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క ఇలాగా గొడ్రాలతలో ఉన్నటువంటి వారిలో ప్రధానమైన వ్యక్తులు కొంతమంది ఒక 5గురు మనకు కనబడతారు వాక్యం లోపల. 5గురు ఉంటారు. 1 శారా ఉంటుంది, 2 శారా కోడలు రెబకా ఉంటుంది, 3 రెబకా కోడలు రేచెల్ ఉంటుంది, 4వది సంసోను యొక్క తల్లి ఉంటుంది, తరువాత హన్నా యొక్క సమూయేలు యొక్క తల్లి కూడా ఉంటుంది. వీళ్ళ లోపల కొన్ని రకాలుగా ఉంటాయి. అంటే వీళ్ళందరికీ కూడా కంప్లీట్గా బ్యారన్ అనగా గర్భము లేనటువంటి వ్యక్తులు, గర్భమును దాల్చడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి వీళ్ళది. మామూలుగా పరిశీలన చేస్తే వీరి గురించి శాస్త్రవేత్తలు, బిబిలికల్ ప్రాఫిట్స్, లేకపోతే బైబిల్ పండితులు అని చెప్పినటువంటి మాట ఏంటంటే, వీరికి లోపల శరీరం లోపల కొన్ని పరిస్థితులు బట్టి, వారి శరీరంలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి అంటే బిడ్డలను కనడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది వాళ్ళ లోపల అనేటువంటి మాట చాలామంది చెప్తూ ఉంటారు.
అయితే గర్భం లేనటువంటి ఈ పరిస్థితిలో ఉన్నటువంటి ఈ బిడ్డలు, నాట్ ఎవ్రీబాడీ, కొంతమంది వీరు వీరు వాక్యంలో మనం పరిశీలన చేస్తే వీరికి బిడ్డలు వచ్చారు. ప్రైజ్ లార్డ్. వీరికి బిడ్డలు రావడానికి కారణం ఏంటి, ఎలాగునా అనేటువంటిది మనం పరిశీలన చేస్తే, శారమ్మకు గర్భము రావడానికి ఏంటి కారణం ఏంటి అంటే, ప్రియులరా, శారమ్మ గురించి వాక్యంలో రాయబడినటువంటి మాట, దేవుడు గర్భమును తెరిచినటువంటి మాట రాయబడలేదు. దేవుని వాగ్దానం ఉంది. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క బలమైనటువంటి దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ కృప ఉంది బిడ్డ పట్ల. అనేక వేల మందికి జనములకు తల్లి వగుదు అనేటువంటి మాట కుమార్తె గురించి, అది శారా గురించి రాయబడింది. కానీ ఎక్కడ కూడా శారమ్మ గర్భము తెరిచిన మాట రాయబడలేదు. కానీ శారా గురించి రాయబడింది ఏంటంటే, శారా ఓపెన్ హెర్ క్లోజ్డ్ వూమ్ విత్ హెర్ ఫెయిత్ ఆన్ గాడ్. మూయబడినటువంటి ఆ గర్భాన్ని ఆవిడ, అంటే శారమ్మ గారు, తల్లి అయినటువంటి శారమ్మ గారు విశ్వాసాన్ని బట్టి తెరిచిందట. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనంలో మంచి మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. శారమ్మ గర్భాన్ని ధరించడానికి ప్రధానమైనటువంటిది, శారా బహుగా ప్రార్థించినను కానీ, బహు విజ్ఞాపన చేసినని కానీ, దేవుని దగ్గర మొరపెట్టిన మాట కానీ శారమ్మ గురించి వ్రాయబడలేదు. కానీ శారమ్మ గురించి వ్రాయబడింది ఏంటంటే, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఆమె క్లోజ్ అయిపోయినటువంటి, మూయబడినటువంటి గర్భము వృద్ధాప్యం అయిపోయినప్పటికీ కూడా, ఆ వృద్ధాప్యంలోనే, యవ్వన కాలంలోనే మూయబడింది గర్భము. వృద్ధాప్యం వరకు వచ్చేసింది. వృద్ధాప్యం అయిపోయినప్పటికీ కూడా తిరిగి మళ్ళా గర్భము తెరవబడ్డానికి కారణం ఏంటంటే, దేవుడు శక్తిమంతుడు. ప్రైజ్ లార్డ్. అభ్యంతరం ఏమాత్రం లేదు ఆ విషయం లోపల. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన చేస్తారు ఖచ్చితంగా ఆయన. కానీ ప్రధానమైనది ఏంటంటే ఆమె విశ్వాసము. ప్రైజ్ లార్డ్. ఈ టాపిక్ నేను ఎందుకు చెప్తుంటున్నానంటే, మన చుట్టుప్రక్కల, మన ఇంటివారు, మన బిడ్డలు, లేకపోతే మన చెల్లుళ్ళు, లేకపోతే మన ఇంట్లో మనుషులు చాలామంది పిల్లలు లేనివారుగా ఉంటారు. కొన్ని సమయాల్లో వాళ్ళ కొరకు చాలా ప్రాంతాలు తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయిస్తాం. ఏ సేవకుడైనా ప్రార్థన చేస్తే, ఏ సేవకుడైనా ప్రార్థన చేస్తే దేవుడు ద్వారాన్ని తెరుస్తాడు అనేటువంటి గొప్ప ఆ నమ్మకంతో మనం ఏం చేస్తామంటే తీసుకుని వెళ్ళి ప్రార్థనలు చేయిస్తాం. కానీ ఈ దినాన్ని, ఈ వాక్య భాగాన్ని ఎందుకు దేవుడు నీకు తెలియజేస్తున్నాడంటే, ఒకవేళ నీకు బిడ్డలు లేకపోతే ప్రభు మాట్లాడుతున్నారు నీతో, ఆయన నీ గర్భాన్ని తెరుస్తాడని మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ కానీ నీవు కానీ నీకు బిడ్డలు ఉండి, నీ ఇంట్లో ఉన్నవారికి కానీ, నీ స్నేహితులు కానీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయాలని ఆశ ఉంటే, ఒకవేళ ప్రభువా వారి గర్భాన్ని, ఆమె నా స్నేహితురాలి గర్భాన్ని తెరవండి, నా కుమార్తె గర్భాన్ని తెరవండి, నా కోడలు గర్భాన్ని తెరవండి, లేకపోతే నా ఇంట్లో ఉన్నటువంటి నా బిడ్డల ప్రభువారా వారి గర్భాలు తెరవండి ప్రభువా అనేటువంటి ప్రార్థన నువ్వు చేస్తూ ఉన్నట్లయితే, నీ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తున్నటువంటి మాట కొరకు ఈ వాక్యాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, స్త్రీలు చేసేటువంటి ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన. శారమ్మ విశ్వాసాన్ని వాడింది. ఎందుకంటే తన ప్రయాణం లోపల, తన ప్రయాణాల్లో, ప్రైజ్ లార్డ్, దేవుని సన్నిధిలోనికి అంటే ఆమె తన భర్తతో కలిసి ప్రయాణం చేస్తుంటున్నప్పుడు ఆ దాస్యులు ఉంటారు అక్కడ. వాళ్ళ దగ్గర కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ పరివారాలు ఉంటారు. వారికి బిడ్డలు పుడుతున్నప్పుడు ఆ బిడ్డలను ఎత్తుకొని ప్రార్థన చేస్తూ ఉంటాడు అబ్రహాము. పక్కనే శారమ్మ ఉంటుంది. ఆ పనివాళ్ళు తీసుకొచ్చి శారమ్మ దగ్గర ఆ శారమ్మకు చూపిస్తారు. కొంతకాలం అయిన తరువాత వాడు పెద్దవాడు అవుతాడు. మళ్ళీ వాడు శారమ్మ, అమ్మాయి గారు అబ్బాయి కానీ మళ్ళీ శారమ్మ ఇంట్లోనే పని చేస్తూ ఉంటారు.
కనుక శారమ్మ విశ్వాస ప్రయాణము గొప్పదే కానీ యజమానురాలే కానీ చాలా బాధకరమైనటువంటి ప్రయాణం కొనసాగిపోతూ ఉంటుంది బిడ్డ లేకపోయినట్లయితే. అది చాలా వేదనతో కూడినటువంటిది. ఆస్తుల గురించి ప్రాముఖ్యత కాదు, ఇంకోటి ఏదో ప్రాముఖ్యత కాదు, కానీ అన్నిటికంటే ప్రధానమైనటువంటిది బిడ్డను కలిగి ఉండుట. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆ బిడ్డ విషయంలో దేవుడు ఇచ్చేటువంటి మాట ఏంటంటే, బిడ్డలు యెహోవా అనుగ్రహించు బహుమానము అనేటువంటిది. కనుక ప్రతి స్త్రీ కూడా ఆశపడేటువంటిది, నా దేవుని దగ్గర నుంచి ఒక బహుమానం కావాలి అనేటువంటి ఆశ ప్రతి స్త్రీలోని కూడా ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క శారమ్మ గురించి మనం ఇది పరిశీలన చేస్తాం కదండి. అంటే శారమ్మ తన గర్భం తెరవబడ్డానికి ఏది వాడింది అనేటువంటిది మనం పరిశీలన చేస్తే తన విశ్వాసాన్ని వాడింది. గర్భము తెరవబడ్డానికి ఎలాగా ఏ ఏ మార్గాల గుండా గర్భం తెరవబడుతుంది అనేటువంటి మాట మనం పరిశీలన చేసినట్లయితే పిల్లరా చూడండి ఒకసారి. ఆదికాండము 20వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆదికాండము 20వ అధ్యాయము 17వ వచనంలోని ఒక మాట. ఓకే, ఆదికాండము 20వ అధ్యాయం 17వ వచనంలో, అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను. ప్రైజ్ ది లార్డ్. అనగా మూయబడిన గర్భము బాగు చేయబడుతుంది, తెరవబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారి గర్భాలు తెరవబడ్డాయి, కానీ భార్య గర్భం తెరవబడలేదు. చాలామంది మాట్లాడేటప్పుడు ఏమంటారంటే, ఊరోళ్ళందరూ ప్రార్థన చేస్తారు కానీ ఈయన ప్రార్థన చేసుకోలేడు అంటాడు. ఊరోళ్ళందరూ పిల్లల గురించి చెప్తారు కానీ ఈయన పిల్లల్ని చూసుకోలేడు అంటాడు. ఎస్, ఇవన్నీ కామన్గా మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా. కానీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ బాధ, వేదన ఎవరికి అర్థం కాదు. బట్ ప్రైజ్ ది లార్డ్, ఇక్కడ ఈ పరిస్థితి మనం పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క కార్యాలు చాలా సమయాల్లో చాలా వరకు ఆశ్చర్యకరంగా ఉంటాయి. అవి మనుషులకు అర్థం కాదు. మనుషులకు అర్థం కాదు కనుకనే మనుషుడు ఎక్కువ ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఎందుకు ఇలాగైంది, ఇదెందుకు ఇలాగైంది అని ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. బట్ ప్రైజ్ ది లార్డ్. ఓకే, అబ్రహాము ప్రార్థన చేసినప్పుడట అచ్చుడు మరొకసారి చూద్దాం. ఆదికాండము 20వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపక దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను, ఇంకా వారు పిల్లలను కనిరి. ప్రైజ్ ది లార్డ్. అనగా మూయబడినటువంటి గర్భము ప్రార్థన ద్వారా తెరవబడుతుంది. మూయబడినటువంటి గర్భము విశ్వాసము ద్వారా తెరవబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. తరువాత దేవుడే గర్భాన్ని మూస్తారని వాక్యంలో రాయబడింది. దేవుడే గర్భాన్ని తెరిచాడు. ప్రైజ్ ది లార్డ్. శారమ్మ గురించి మనం పరిశీలన చేసాం. ఆమె గర్భం తెరవబడ్డానికి కారణం ఆమె వాడినటువంటి విశ్వాసం అనేటువంటి మాట. రెబెకా గురించి మనం పరిశీలన చేస్తే ఆదికాండము 25వ అధ్యాయము 2వ వచనంలో నుంచి ఏముందంటే, 25వ అధ్యాయం ఆదికాండం 25 2వ వచనంలో 21వ వచనంలో ఏముందంటే, ఆదికాండము 21వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. వీళ్ళరా, ఎవరి ద్వారా అయితే దేవుడు ఒక బలమైన కార్యం చేసి ఒక వాగ్దానం ఇచ్చి ఒక దేశాన్ని తయారు చేయడానికి దేవుడు నిర్ణయించుకున్నాడో, ప్రపంచము లోపల ఒక దేశం ఉండాలి. ఆ దేశము దేవుని దేశమై ఉండాలి. ఆ దేశము అన్ని దేశాల మధ్యలో ఉండాలి. అదైన తర్వాత ఆ దేశము దేవుని దేశం అనేటువంటి ఒక గొప్ప సాక్ష్యం కలిగి ఉండాలనేటువంటిది దేవుని ఉద్దేశం. అనగా ఆ దేశంలో నుంచి బలమైనటువంటి శక్తి రావాలనేటువంటిది. కనుక ఆ ప్రజలే ప్రత్యేక రీతిగా ఉండాలి, మనుషులే ప్రత్యేకంగా ఉండాలనేటువంటి మాట దేవుని ఉద్దేశం. అందుకే మనం దాన్ని పరిశీలన చేస్తే ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరైతే ప్రాముఖ్యమైన వ్యక్తి ఆ జనరేషన్ రావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ వ్యక్తి గొడ్రాలు.
ఆమె కోడలు కూడా గొడ్రాలే, గమనించారా అండి? కానీ విశ్వాసాన్ని బట్టి గర్భం తెరవబడింది. ఎస్, నెక్స్ట్ అయిన తరువాత దానిని మళ్ళా కంటిన్యూ చేయడానికి, ఆ ఫలాన్ని కంటిన్యూ చేయడానికి దేవుడు రెబెకాను ఏర్పాటు చేసుకుని రెబెకమ్మ వచ్చింది. కానీ రెబెకమ్మ గురించి ఏం రాయబడిందంటే ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనంలో, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమే యెహోవాను వేడుకొనెను. ఆమేన్. ఇక్కడ భర్త ప్రార్థన చేస్తున్నాడు, రెబెకమ్మ ప్రార్థన చేయట్లేదు. అంటే చేయలేదని కాదు నేను చెప్పేది, ప్రార్థన చేయలేదు అనేటువంటి మాట కాదు, కానీ రెబెకమ్మ ప్రార్థన చేస్తుంది, ఖచ్చితంగా ఏడుస్తుంది, వేదన పడతా ఉంటుంది. ఎస్, కానీ ఇస్సాకు ప్రార్థన చేశాడట. ప్రైజ్ ది లార్డ్. లుక్ ఎట్ దిస్ ఎన్ ఎక్సలెంట్ ఎ కవెనెంట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క నిబంధన ఉందే, ఆ నిబంధనలో దేవుడు దాచినటువంటి ప్రత్యేకత. ప్రైజ్ ది లార్డ్. భార్య గొడ్రాలు అయినప్పుడు భర్త కూడా బ్యారన్ మ్యాన్ కిందే వస్తాడు, అంటే బిడ్డలు లేనివాడుగానే ఉంటాడు కదండి. ఎస్, అయితే యెహోవా అతని విషయంలో వస్తాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమే యెహోవాను వేడుకొనెను. ఇంకా అతని భార్య గనుక యెహోవా అతని ప్రార్థన వినెను గనుక, ఆమెన్, వినెను గనుక, ఆమెన్, అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయను. నేను అనుకుంటాను కదా, ప్రార్థించినప్పుడు ఆయా సమయాల్లో రెబెకా ఏడుస్తుంటే చాలా కంఫర్ట్ చేస్తుంటాడు. ఇదినాన్ని పిల్లరా, భర్తల నుంచి బిడ్డలు లేనటువంటి కుటుంబంలో భర్తల నుంచి భార్యలకు ఆ కంఫర్ట్ కావాలి. ఏం భయపడొద్దు, నేనున్నాను కదా, ప్రైజ్ ది లార్డ్, ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తే దేవుడు కనికరిస్తానటువంటి ఆ గొప్ప ఆ యొక్క ఏ గుడ్ కంఫర్ట్ అనేటువంటిది, ఆ యొక్క మంచి ఆదరణ అనేటువంటి మాటలు, ఆ ఆదరణకరమైనటువంటి మాటలు కుమార్తెకు చెప్తే ఆమె కూడా విశ్వాసబంధు బలపరచబడదు. కనుక రెబెకా విషయాన్ని మనం పరిశీలన చేస్తే, రెబెకా ద ప్రాబ్లమ్ ఇన్ హెర్ బాడీ బట్ హెర్ హస్బెండ్ ప్రేయిడ్ ఫర్ హీలింగ్. రెబెకా కూడా తన బాడీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకని ఆమె గొడ్రాలు అంటే బికాజ్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద బాడీ, ఇన్సైడ్ దట్, శరీరం లోపల కొన్ని ప్రాంతాల్లో ఆ గైనిక్ ప్రాబ్లం ఉంటుంది, ప్రసూతి సమస్యలు ఉంటాయి. కనుక అలాంటి సమస్యలు ఉన్నాయి కనుక శారమ్మలాగే రెబెకా కూడా ఆ సమస్యలు ఉన్నాయి కనుక ఆమె కూడా గర్భాన్ని ధరించలేదు. కానీ ప్రైజ్ ది లార్డ్, శారమ్మ విశ్వాసాన్ని బట్టి ఆ సమస్యల్ని సంపూర్తిగా ఆ సమస్యల నుంచి అంటే స్వస్థత పొంది బిడ్డని వృద్ధాప్యంలో సంపాదించుకుంది. రెబెకమ్మ అయినట్లయితే రెబెకా పక్షాన ఇస్సాకు నిలబడ్డాడు. ఎస్, నా భార్య కూడా సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కనుక ఈ సమయం లోపల నా దేవుడు గొప్ప దేవుడు నా భార్య పక్షాన్ని ఖచ్చితంగా ఉంటాడనేటువంటి ఆలోచనతో రెబెకా అంటే ఆ ఇస్సాకు కూడా ఏం చేస్తున్నాడంటే రెబెకమ్మ పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హస్బెండ్స్ ప్రేయర్ హీల్ హర్ సిక్నెస్. ఆమె యొక్క బలహీనతలన్నిటి నుంచి విడుదల చేయబడి ఆమె మనం ప్రార్థించిన తర్వాత చూసినట్లయితే ఆమె గర్భాన్ని ధరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమెకి 2 బిడ్డలను ఇస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దయం తరువాత పిల్లరా రేచెల్ దగ్గరికి వచ్చినట్లయితే మళ్ళీ రెబెకమ్మ యొక్క కోడలు, ఆ 2 కోడల్లో లేయా ఉంటుంది పెద్దది, తర్వాత రేచెల్ ఉంటుంది. ఎస్, ఆ రేచెల్ గురించి మనం పరిశీలన చేస్తే రేచెల్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి ఆదికాండము 29వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. తర్వాత రాహేలు గొడ్రాలై ఉండెను. అనగా ఆమెకు రాహేలు కూడా సేమ్ శారమ్మలాగా రెబెకాలాగా రేచెల్ కూడా రాహేలుకు కూడా శరీరం లోపల కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకని ఆ బిడ్డ గర్భాన్ని ధరించలేకపోయింది కనుకనే గొడ్రాలనేటువంటి మాటకు వచ్చింది. తర్వాత ఇదైన తర్వాత మన వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు అంటే బ్యారన్ ఉమెన్ అంటే ఫలము లేనటువంటిది అనేటువంటి మాట. పిల్లరా, ఈ మాట చాలా వేదనకరమైనటువంటిది, దుఃఖకరమైనటువంటిది. అది ఎవరు అర్థం చేసుకోలేరు ఏమాత్రం కూడా. ఎవరికైతే ఫలము లేకుండా బిడ్డలు లేకుండా ఉంటారో ఆ తల్లి వేదన. ఈ దినాన్ని నీకు ఎందుకు ఈ దేవుడి మాట చెప్తున్నాడంటే, నీవు
ఎవరి కొరకైనా బిడ్డలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తే ఆ తల్లి యొక్క వేదన ఉందే, ఆ వేదన అడాప్ట్ చేసుకోవాలి మనం. ఆమేన్. మన ఇంట్లో ఎవరినైనా సరే అడాప్ట్ చేసుకునేటప్పుడు, అంటే కొంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు, వాళ్ళ కొరకు చాలా డబ్బులు ఖర్చు పెడతారు, వాళ్ళని చదివించడానికి మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. నేను ఒకసారి అమెరికాలో ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీని కలిసినప్పుడు వాళ్ళిద్దరూ తెల్ల పిల్లలే, వాళ్ళిద్దరు కూడా, అంటే వైట్ పీపుల్, వాళ్ళు దొరలు. వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిని చూశాను నేను. వాళ్ళిద్దరిలా అమ్మాయి కనపడలేదు. నేను అడిగాను, ఏంటి ఈ బిడ్డ ఎవరు అని అడిగితే ఆ ఫాదర్ ఏమన్నాడంటే, మేము ఈ అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నాము అన్నాడు. మీకు బిడ్డలు లేరా అంటే, మాకు బిడ్డలు ఉన్నారు అని చెప్పాడు. మరి బిడ్డలు ఉన్నారు కదా, ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు అనేటువంటి. అంటే మన దేశం లోపల పిల్లలు ఉంటే మనం ఎవరిని పెంచుకుంటే మనం మళ్ళీ మన డబ్బులన్నీ వాళ్ళు ఖర్చు పెట్టాలి కాబట్టి మనం పెంచుకోం. అందుకని మన బిడ్డలకే మన ఆస్తి అంతా మనం ఇస్తాం. ఒక్కడున్న చాలు, మనకి సరిపోతుంది, అంతే. ఇంకెవరిని పెంచుకునే పరిస్థితి ఉండదు ఏమాత్రం కూడా. వాళ్ళకి ఇంట్లో 6 పిల్లలు, మళ్ళీ ఆ అమ్మాయిని పెంచుకున్నారు. అమ్మాయిని ఎందుకు పెంచుకున్నారు? ఈమెకి 6 బిడ్డలు ఉన్నారు కదా అంటే, తను ఏమన్నాడంటే, నేను ఒకసారి హాస్పిటల్లో వెళ్ళినప్పుడు నా భార్యను చూపించడం కోసం వెళ్ళేటప్పుడు, ఈ అమ్మాయి ఎవరో తెలియదు. అలాంటి చాలామంది ఉంటారు అమెరికా కదా, ప్రపంచ దేశంలో చాలామంది ఉంటారు. తల్లిదండ్రులు తెలియలేనటువంటి వారు ఎక్కువ వెస్టర్న్ కంట్రీస్లో ఉంటారు. తల్లిదండ్రులు తెలిసిన తర్వాత కూడా చాలా సమయాల్లో తల్లిదండ్రులు లేకుండానే బ్రతికే పిల్లలు చాలామంది ఉంటారు. కనుక ఈ అమ్మాయిని నేను తీసుకోవాలనిపించింది, నేను పెంచుకోవాలనిపించింది అన్నాడు. తీసుకొచ్చి పెంచారట. ఆ బిడ్డలందరూ 6 పిల్లలు చాలా మంచిగా ఉన్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, బాగానే ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా, అంటే 6 పిల్లలతో ఏ బట్టలైతే కొంటాడో ఈ అమ్మాయికి అదే వస్త్రాలు కొంటాడు. అలాంటి ఫెసిలిటీ ఉండడానికి కానీ, లేకపోతే భోజనానికి కానీ, వస్త్రాలకు కానీ, చదువుకోవడానికి కానీ అంత డబ్బే వీళ్ళిద్దరు కలిసి ఖర్చు పెడుతున్నారు. చివరికి ఆయన అన్న మాట ఏంటంటే, నా ఆశ ఏంటంటే, ఈ బిడ్డ, నేను పెంచిన బిడ్డ నా బిడ్డల కంటే ఉన్నతమైనటువంటి ప్రాంతంలో ఉండాలి అనేటువంటి ఆశ అని చెప్పాడు. అడాప్ట్ చేసుకున్నప్పుడు ఎస్, ఒక తల్లి యొక్క, అంటే బ్యారన్ ఉమెన్, గొడ్రాలైనటువంటి బిడ్డ యొక్క ఆ వేదన, ఆ భారం ఉందే, నువ్వు ప్రార్థించేటప్పుడు, ఆ బిడ్డ కొరకు ప్రార్థించేటప్పుడు ఏదో చిన్న ప్రార్థన, ప్రభు బిడ్డలు లేరు నాయన, ఇవ్వండి బాబు, ఇవ్వండి బాబు ఇవ్వండి నాయన, ఇవ్వండి ప్రభు బిడ్డలు, ఇవ్వండి ప్రభు, ఏదో ఒకసారి ప్రార్థన చేయడం అనేటువంటిది కాదు. తీసుకోవాలి ఆ వేదన, ఆ బిడ్డ వేదన, ఆ బిడ్డ మనస్సు, ఆ బిడ్డ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క దుఃఖం ఉంటుంది. పైకి నవ్వుతూ ఉంటుంది ఆ బిడ్డ, చక్కగా ఉంటుంది ఆ బిడ్డ, అందరితో మాట్లాడుతూ ఉంటుంది ఆ బిడ్డ. కానీ అంతరంగంలో, ఒక ప్రాంతంలో ఆ బిడ్డ దుఃఖము అనేటువంటిది, లేకపోతే వేదన అనేటువంటిది అన్బేరబుల్. దాన్ని ఎవరం కూడా ఆపు చేయలేము ఏమాత్రం కూడా. కనుక మనము ప్రార్థించేటప్పుడు ఆ దుఃఖం ఎలాగైతే ఉందో అలాంటి దుఃఖంతో కలిసి మనం, అలాంటి దుఃఖంతోనే మనం ప్రార్థన చేయాలి. కానీ ఆ వేదన కానీ, ఆ దుఃఖం కానీ మనం అడాప్ట్ చేసుకోవాలి, మనం తీసుకోవాలి, మనం ప్రార్థన చేయాలి. ఇలా రేచల్ విషయంలో, రెబెకా విషయంలో అలా జరిగింది. హస్బెండ్ అలా తన భార్య యొక్క వేదన తీసుకొని ప్రార్థించాడు. తర్వాత రేచల్ గురించి రాయబడినటువంటి విషయాలు చూస్తే, రేచల్ కంప్లీట్గా ఫలము లేనటువంటి బిడ్డ అనేటువంటిది ఇంగ్లీష్ బైబిల్లో పాఠంలో రాయబడింది. తర్వాత రేచల్ విషయంలో మరొక మాట చూస్తే, చూడండి ఒకసారి, ఆదికాండము 30వ అధ్యాయము 22-23 వచనాలు. తరువాత ఆమె 22-23, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె మనవి విన్నాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు. తర్వాత రాహేల్ అంట, చూడండి ఒకసారి, అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించుననుకొనెను. చాలా సమయంలో బిడ్డ లేకపోతే ఏమైంది, ఎందుకు ఊరికాల గాబరైపోతారు, ఎందుకు అలా ఇదైపోతారు, మనం మామూలుగా వాళ్ళని దెబ్బలాడుతూ ఉంటాం. వాళ్ళ ఆ సమయం లోపల దుఃఖాన్ని ఆపడానికి ఎలాగోలా ప్రయత్నం చేస్తూ ఉంటాం.
కానీ రాహేలు ఓపెన్గా ఏం చెప్తుందంటే బిడ్డలు లేకపోతే అది ఒక నింద అనేటువంటిది, లేకపోతే అదొక ఏ షేమ్ఫుల్ థింగ్, అంటే సిగ్గుపడేటువంటి పరిస్థితి అన్నమాట అండి. అలాగా కొంతమంది బిడ్డలు లేనటువంటి బిడ్డలకు వాళ్ళ ఇంట్లో ఎవరైనా బిడ్డలు పుడితే ఒకవేళ అలాంటి కార్యక్రమానికి బిడ్డలు లేనటువంటి వారు వెళ్ళరు. ఎందుకంటే వెళ్తే అక్కడ ఇంకొక రకంగా ఉంటుందని చెప్పి తలంపు అన్నమాట అండి పిల్లరా. బట్ నింద అనేటువంటి మాట మనం చూస్తున్నాం ఈ భాగంలో. ప్రభు దేవుడు నా నింద తొలగించినటువంటి. రేచల్స్ రూమ్ వాజ్ క్లోజ్డ్ రూమ్ బట్ హెర్ ప్రేయర్ ఆఫ్ పెయిన్ ఓపెన్ హెర్ క్లోజ్డ్ రూమ్. రెబెకా యొక్క రాహేలు యొక్క గర్భము కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే వాక్యలో గొడ్రాలు అనేటువంటి మాట రాయబడింది. గొడ్రాలు అనేటువంటి ఆ మాట అర్థమేంటయ్యా అంటే మనకు మామూలుగా మన అందరికీ తెలుసు, బిడ్డలు లేనిది కాదు, బిడ్డలను ఇవ్వలేనిది అనేటువంటి మాట. బిడ్డ లేనిది వేరు, బిడ్డలను ఇవ్వలేనిది వేరు. కనుక బిడ్డలు లేనిది అనేటువంటి మాట, బిడ్డలను ఇవ్వలేనిది అనేటువంటి ఎందుకంటే ఒక పక్క నుంచి లేయాకు పిల్లలు పుడతా ఉన్నారు, కానీ ఈమెకు పిల్లలు లేరు కనుకనే ఒక క్లియర్గా వాక్యం ఆమె గొడ్రాలు అంటే బిడ్డలను ఇవ్వలేనటువంటిది అనేటువంటి మాట. బట్ ప్రైజ్ లార్డ్, రాహేలు యొక్క గర్భము క్లోజ్ చేయబడింది. ఆ విషయం వచ్చినప్పుడు దేవుడు ఎందుకు అలా క్లోజ్ చేసినటువంటిది కూడా మనకు ఆలోచన వస్తుంది కదా. ఎస్, కానీ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే 22వ వచనంలో ఏముందంటే, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని రెబెకా ధన్యురాలి. కారణం ఏంటంటే రెబెకా కొరకు ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఐజాక్ వాజ్ ఏ వండర్ఫుల్ మ్యాన్. ఈ బైబిల్ అంతట్లో కూడా సచ్ ఏ వండర్ఫుల్ మ్యాన్ అండ్ బ్లెస్డ్ మ్యాన్ అండ్ హోలీ మ్యాన్ అండ్ పెర్ఫెక్ట్ మ్యాన్. చాలా ఖచ్చితమైనటువంటి వ్యక్తి ఇస్సాకు మాత్రమే కనిపిస్తాడు. తాను చూసుకోడు, కానీ చాలా విషయాలు మన వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు ఈజ్ ఎ పెర్ఫెక్ట్ మ్యాన్. రెబెకా అదృష్టవంతురాలు. చాలా నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప సంగతి. ఒకవేళ నీకు అలాంటి భర్త ఉంటే ఒకవేళ దేవునికి స్తోత్రాలు చెల్లించు. ఆమె ప్రార్థన చేశాడు. ప్రార్థనతో భార్య గర్భాన్ని తెరిచేటట్టుగా ఆ ప్రార్థనతో ఆ గర్భాన్ని తెరుచుకున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ కూడా రేచల్ విషయం వచ్చినప్పటికీ భర్త ప్రోద్బలం లేదు. ఎందుకంటే భర్తకి ఆ భార్య ఉంది, తర్వాత మళ్ళీ పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఒక పక్క నుంచి లాభాను బుర్ర తినేస్తూ ఉంటాడు. ఇవన్నీ రకరకాలైనటువంటి పనులు, బుర్ర అంతా చాలా వేడెక్కిపోయి ఉంటుంది యాకోబుకు. సాయంకాలం రాగానే రాహేలు దగ్గరికి వచ్చినప్పటికీ రాహేలు అలసిపోయి ఉంటాడు. తర్వాత మానసికంగా చాలా వరకు ఆలోచనలు ఉంటాయి. రావడంతో మీ నాన్న ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు అని చెప్పేసి ఆ బాధలు, అంటే ఆ యొక్క పని అంతట్లో పిల్లనమాట అండి, అన్ని బాధలు ఉంటాయి. కనుక రేచల్ కొరకు ప్రార్థించేవారు లేరు ఎవరు కూడా. మరి రేచల్ ఒక్కరితే ప్రార్థన మొదలెట్టింది. అమ్మా, ఈ దినాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు కదా. బిడ్డల విషయం వచ్చినప్పటికీ ప్రార్థించడానికి ఒకవేళ ఎవరు నీకు లేకపోయినట్లయితే, చాలామంది ప్రార్థన చేస్తున్నారు, సంతోషమే. కానీ ఈ దినాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు. నేరుగా నీ ప్రార్థన దేవుడు కావాలని ఆశపడుతున్నాడు. నేను చేశానండి, చాలా సమయాల్లో ప్రార్థన చేశానండి, ఇంకలా చేశాను, కానీ ఏమీ ఫలితం లేకపోయింది. అలాగ మాట్లాడొద్దు ఎప్పుడు కూడా. రాహేలు కూడా అలాగే చాలా దుఃఖపడిపోయింది. ఒకసారి దుఃఖాన్ని ఆపుకోలేక నా బిడ్డలు నువ్వు లేకపోతే నన్ను చంపేయందనమాట అండి యాకోబు అంటాడు, నేనే దేవుడినా అంటాడు. అంటే ఇద్దరి మధ్య లోపల చాలా పెద్ద గొడవ అయిపోయింది బిడ్డల విషయం లోపల వచ్చినప్పటికీ. అప్పుడు రాహేలు ఇంకా డిసైడ్ చేసుకుంది ఏంటంటే, రేచల్ ఏం డిసైడ్ చేసుకుందంటే, నేనే ప్రార్థన చేసి నేను సంపాదించుకుంటానని ఆలోచనకు వచ్చింది. నేను దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన గొప్పది అమ్మా, నీ ప్రార్థన బహుబలమైనటువంటిది. నీ ప్రార్థనతో ఆమేన్ చాలామంది గర్భాలు తెరవగలవు. నీ ప్రార్థనతో చాలామంది కుమార్తెల యొక్క ఆ ప్రసూతి, ఆ యొక్క గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రసూతి సమస్యలు ఉంటాయి, వాటన్నిటినీ క్లీన్ చేసి సరిచేసి వాళ్ళకి బిడ్డను ఇచ్చేలాగున నీ బలమైనటువంటి ప్రార్థనలో దేవుడు అంత గొప్ప ఆ శక్తిని దేవుడు దాచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆ రేచల్ విషయం లోపలికి వచ్చినప్పటికీ ఇంకొక మాట ఏం కనబడుతుంది అంటే, ఇన్ రేచల్స్ వూమ్ ఓపెన్డ్ విత్ ఎ డివైన్ ఇంటర్వెన్షన్. అంటే దైవ సంబంధమైనటువంటి మధ్యవర్తిత్వం ఉంటుంది. ఎప్పుడైతే బిడ్డల కొరకు ఏడ్చి బిడ్డ ప్రార్థన చేసిందో జరిగిన సంగతి ఏంటంటే, వాక్యంలో ఏం రాయబడిందంటే చూడండి ఒకసారి 23వ వచనం లోపల, 21వ వచనంలో,
దేవుడు 22వ వచనం, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భమును తెరచెను. గాడ్ ఆమెన్ ఇంటర్వెన్షన్, మధ్యవర్తిత్వం. ప్రైజ్ లార్డ్. లేయ పరిస్థితి వేరు, కానీ వీళ్ళిద్దరినీ పరిశీలన చేసినప్పుడు రాహేలు యొక్క గర్భంలో అంటే గర్భం విషయం లోపల దేవుడే మధ్యవర్తిత్వాన్ని చేశాడు. ఇస్సాకు బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆ వ్యక్తిగా, సచ్ ఎ హోలీ మ్యాన్గా, అందుకని ఇస్సాకుని పోల్చేటప్పుడు ఆయా భాగాలు పోల్చేటప్పుడు యేసు ప్రభుతో పోలుస్తారు. తండ్రి అబ్రహాం అయితే కుమారుడు ఇస్సాకు అనేటువంటి మాట చెప్తారు. ఎస్, ఇస్సాకు బలి ఇచ్చేటప్పుడు తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ బలి ఇచ్చేటువంటి గొర్రెపిల్లతో పోలుస్తారు. అంటే అంత నమ్మకమైనటువంటి ఆ యొక్క జనరేషన్ పెరగడానికి ప్రారంభంలోనే అలాంటి పరిశుద్ధమైనటువంటి వ్యక్తి కావాలి కనుక ఆ వ్యక్తిని దేవుడు 90 సంవత్సరాలు వచ్చే వరకు విశ్వాసంలో దాచిపెట్టి ఆ తరువాత విశ్వాసం లోపల ఎన్వలప్ చేసి, ఎవరితో శారమ్మ యొక్క విశ్వాసం ఎన్వలప్ చేసి ఆ వృద్ధాప్యమందు గర్భములో దాచాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే అబ్రహాము తవ్వించిన బావుల్ని తిరిగి మళ్ళా ఫిలిస్తీన్లు మూసేస్తే తిరిగి మళ్ళా ఇస్సాకు వాటిని తవ్వించాడు. ఆమేన్. ఇస్సాకు లోపల అంత బలమైనటువంటి విశ్వాసం. సాయంకాల సమయంలో కొండకు వెళ్ళి దేవుని ధ్యానించేటట్టు సమయంలో గడిపేవాడు. నాటితేనట ఆ కాలమందు విత్తనం వేస్తే 100 ఫలము పొందుకున్నారు. ప్రైజ్ గాడ్. దానికి కారణం ఏంటంటే పిల్లరా, దేవుడు చూసారండి, డివైన్ ఇంటర్వెన్షన్ అంటారు, దైవ సంబంధమైనటువంటి మధ్యవర్తిత్వము అనేటువంటి మాట. ఈ దినాన్ని దేవుడు నీకు బిడ్డలు రావడం ఆలస్యమైందంటే దేవుని యొక్క ఆలోచన ఏంటంటే నీకు దేవుడు మధ్యవర్తిత్వం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. నీ గర్భాన్ని తెరవడానికి ఆయనే నేరుగా వచ్చి నీ గర్భం మీద ఆమేన్ చేతులు ఉంచాలని ఆశపడుతున్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నువ్వు నమ్మిన యేసయ్య మారే గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అదైన తర్వాత అంటే అండ్ గాడ్ బ్లెస్డ్ హెర్ విత్ ఎ సన్ జోసెఫ్, ఎ మైటీ మ్యాన్. రేచల్ శారామ గర్భంలో నుంచి ఇస్సాకు వచ్చాడు. ఎస్. తర్వాత రేచల్ గర్భంలో నుంచి మనం పరిశీలన చేసినట్లయితే రేచల్ గర్భంలో నుంచి మళ్ళీ గాడ్స్ ఇన్వెన్షన్ ఈజ్ దేర్. ఆ ప్రాంతం లోపల ఏం జరిగిందంటే మంచి శక్తివంతమైనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి ఆ యోసేపు వచ్చాడు. యోసేపు లక్షణాలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే చాలా వరకు ఇస్సాకు లక్షణాలు కనబడతాయి. ఇస్సాకు లక్షణాలను మెడిటేట్ చేసి ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని లక్షణాలు తీసుకొచ్చి రాసుకుంటే పిల్లరా, అలాగే తర్వాత యోసేపు యొక్క లక్షణాలను తీసుకొని జాగ్రత్తగా రాసుకుంటే తాతగారి లక్షణాలు చాలా వరకు యోసేపులో కనబడుతూ ఉంటాయి. మిగిలిన మరి ఎవరి లోపల కూడా ఆ లక్షణాలు కనబడవు ఏమాత్రం కూడా. బట్ యోసేపు, ఎందుకంటే గాడ్ ద డివైన్ ఇంటర్వెన్షన్, దైవ సంబంధమైనటువంటి మధ్యవర్తిత్వము. ఆమేన్, 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 ఆమేన్. కనుక ఈ దినాన్ని దేవుడు మనకిచ్చినటువంటి మాట ప్రకారంగా మనం పరిశీలన చేస్తున్నాం పిల్లరా. అంటే ఆ ప్రార్థన, ఆమేన్, రెబెకా యొక్క రేచల్ యొక్క ప్రార్థన, శారమ్ యొక్క విశ్వాసము. ఆమేన్. అంటే రెబెకా విషయంలో దేవుడు అంటే రెబెకా యొక్క ప్రార్థన కంటే ఇంకా ప్రార్థన సరిపోలేదు కనుక నేను అనుకుంటాను. నేను ఒకవేళ ప్రైజ్ లార్డ్, ఆ ఇస్సాకును రైజ్ చేశాడు దేవుడు. కమాన్ ఇస్సాకు, ఐజాక్ కమాన్ ప్రే ఫర్ యువర్ వైఫ్ అని చెప్పేసి ఐజాక్ను బలపరిస్తే ఐజాక్ వచ్చి నిలబడి ప్రార్థన చేశాడు. రెబెకా విశ్వాసము లేకపోతే సరిపోలేకపోతే ఐజాక్ లేచి వచ్చి ఆ విశ్వాసాన్ని మళ్ళీ బలపరిచాడు. అలాగే రేచల్ యొక్క విశ్వాసాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఎవ్వరూ లేరు ప్రార్థించడానికి, అవకాశం లేవు. పక్క లేయమ్మ పిల్లల్ని చూపిస్తామని, చూసావా నా పిల్లలు అనే మాట్లాడుతుంది. రెండో విషయం వచ్చినప్పటికీ యాకోబు మాట్లాడడానికి కానీ ప్రార్థించడానికి కానీ అవకాశం లేనటువంటి పరిస్థితి. డిసైడ్ చేసుకుంది, నేను ఒక్కదాన్ని ప్రార్థన చేసుకుంటానని చెప్పి. ప్రైజ్ లార్డ్. యెహోవా ఆమె మనవి వినెను, నింద తీసేసిన మాట బైబిల్లో రాయబడింది. ఇది నన్ను దేవునితో మాట్లాడుతున్నాడు. ముగిస్తున్నాడు నేను ఈ సమయంలో. ఇది నన్ను దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిందను దేవుడు తీసే సమయం వచ్చింది. ఆమేన్. మరొక్కసారి రాహేలు యొక్క ప్రార్థన జ్ఞాపకం చేసుకో. రాహేలు ఒంటరిది, అందరూ తిడుతున్నారు, అందరూ ముఖంలా చూపించి. రాహేలు దాసి కూడా రాహేలుతో కొన్ని సమయాల్లో మాట్లాడుండొచ్చు,
ఏంటమ్మా మేమే పిల్లలకి అంటున్నావు, నువ్వేంటమ్మా నువ్వు యజమానురాలు, నువ్వు నీకు బిడ్డలు లేరు నీకు అని ఒక రకంగా నీచమైనటువంటి మాటలు మాట్లాడవచ్చు సమయం లోపల. ఒంటరి అయిపోయినంత మంది మధ్యలో లేయా దాసి, తర్వాత తన దాసి, ఇలాగా అందరి మధ్యలో ఒంటరి అయిపోయింది. చాలా సమయంలో యాకోబు కూడా లేయాకి పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరేంటి, నేనేం చేయమంటావు అనేటువంటిది గట్టిగా అరుచుంటాడు సమయంలో. బట్ ప్రైజ్ లార్డ్, రాహేలు వదిలిపెట్టలేదు. ఆమేన్. ప్రార్థన వినేను. ఆమేన్. బాకీలో క్లియర్ మాట ఏంటంటే రాహేలు యొక్క 30వ వచనం 22వ వచనం లోపల దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని, ఆమేన్. నెంబర్ 1. నెంబర్ 2 ఏముందంటే ఆమె మనవి విని, నెంబర్ 2 ఆమె గర్భాన్ని తెరిచాడు. ఈ దినాన్ని ఎందుకో దేవుడు ఈ వాగ్దానాన్ని నీకే చెప్పమని మాట్లాడుతున్నాడు. గర్భము ఫలము లేనటువంటి బిడ్డ, ఈ దినాన్ని దేవుడు నీకు ఈ మాట చెప్పమని మాట్లాడుతున్నాడు. ఒకవేళ వాక్యాలు వింటున్నటువంటి నీవు నీ దగ్గర ఆ బిడ్డలో లేకపోతే, ఒకవేళ ఆ బిడ్డలకు ఫోన్ చేసైనా సరే, ఎప్పుడైనా కలిసినప్పుడైనా సరే, దయచేసి నీవైనా ఈ మాట ఆ బిడ్డకు షేర్ చేయి. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకున్నాడు. ఈ దినాన్ని దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఓ ప్రత్యేకమైన రీతిగా దేవుడు జ్ఞాపకం చేసుకొని, దేవుడు నీ లోపల ఉన్నటువంటి ఆ గైనిక్ సంబంధం అంటే ప్రసూతి సంబంధమైనటువంటి సమస్యలను దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఆమేన్. దేవుడు నీకు బిడ్డనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలు పొందినటువంటి తల్లి నీవు ప్రార్థన చేస్తే మరొకరికి దేవుడు బిడ్డలను అనుగ్రహించబోతున్నాడు. నీ లోపల దేవుడు ఐజాక్ స్పిరిట్ పెట్టాడు. ఆమేన్. ఇస్సాకు యొక్క ఆత్మ పెట్టాడు నీ లోపల. ఇస్సాకు యొక్క పరిస్థితి ఏంటి తెలుసా అండి? తన భార్యకు బిడ్డలు లేకపోయారు కనుక, ప్రభువా నా భార్యకు బిడ్డలు ఇవ్వు నాయన. అమ్మా, ఈ దినాన్ని దేవుడు నీకు బిడ్డలు ఇచ్చాడు కనుక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. అమ్మా, నీకు ఎలాగైతే బిడ్డలు ఇచ్చాను అలాగే ఆ బిడ్డ కూడా నేను బిడ్డలను ఇస్తాను కనుక నీ ప్రార్థన బిడ్డకు కావాలి. ఇవాళ ఒక మాట ఆలోచించిందాం. దేవా, నేను ఈరోజు ప్రభువైనా ఆ బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తాను బాబు అనేటువంటి ఒకవేళ అలాంటి ఆలోచనలకు వచ్చినట్లయితే దేవుడు నీ పక్షాన గొప్ప కార్యం చేస్తాడు. కనుక ఈ సమయం లోపల ప్రార్థన ఆపకుండా మనం ప్రార్థన కంటిన్యూ చేద్దాం. దేవుడు తన సహాయం చేస్తాడు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆ మిగిలినటువంటి భాగాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఒక మాట చెప్పు దేవుని సన్నిధిలో. దేవా తండ్రి నాయన, ఎవరికైతే ప్రభా నా కుటుంబంలో నాయన బిడ్డల కొరకు ఆశపడుతున్నారు, వారి కొరకు నాయన ప్రార్థించడానికి, ఇస్సాకు ప్రార్థించడానికి నాయన ఆ యొక్క ఆ భారాన్ని, ఆ దుఃఖాన్ని, ఆ వేదన నాకు కావాలని ఆశపడుతున్నాడు. ఇవ్వండి ప్రభు అని ప్రార్థించు. అలా ఒకవేళ ఇచ్చినట్లయితే దేవుడు ఆ ప్రార్థనను ఆ బిడ్డ మీదకి టర్న్ చేస్తే దేవుడు అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకో ఈ సమయంలో ప్రభా నాయన ఏ కుమార్తెలకైతే ప్రభా బిడ్డలు అవసరమో తండ్రి ప్రార్థన చేస్తున్నారు ప్రభా, ఆ బిడ్డల కొరకు ప్రత్యేక రీతిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మీ సహాయాన్ని దయచేయండి. ఆ బిడ్డల్లో నాయన ప్రత్యేకమైనటువంటి నీ కనికరాన్ని, నీ కృపను ఉంచి బాబు తండ్రి నాయన ఆ బిడ్డల యొక్క గర్భాన్ని తెరవమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఈ సమయంలో ప్రభా నాయన ఆ యొక్క లోపల ఉన్నటువంటి నాయన ప్రసూతి సంబంధమైనటువంటి సమస్యలు ప్రభా, ద గైనికల్ ప్రాబ్లమ్స్ ప్రభా తండ్రి నాయన అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఈ సమయంలో ప్రభా ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీరే అద్భుతమైన కార్యం చేసిన ఆయన గర్భాన్ని తెరిచి ప్రభా తండ్రి నాయన ఆ గృహంలో ప్రభా తండ్రి నాయన వారి ఇళ్లల్లో ప్రభా నాయన గొప్ప ఆనందాన్ని కలిగించమని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ మై ఫాదర్ లార్డ్ గాడ్. దేవా, ఎస్ లార్డ్, నేను ఇంతవరకు చాలా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డలందరి విషయంలో మీ కృప దయచేయండి. ఈ సభలో బిడ్డ శిరీష కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ సభలో బిడ్డ ప్రభా సంజయ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో బిడ్డ ప్రభా రమ్య కొరకు ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫాదర్ లార్డ్ గాడ్. అలాగే కొంతమంది బిడ్డలు ఉన్నారు బాబు నాయన, ఒక అద్భుతం చేసి మీ సహాయం దయచేయండి. ఈ సమయంలో బిడ్డ మోని కొరకు ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ నాయన. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫాదర్ లార్డ్. మీరు ప్రార్థన అంగీకరించారు, బిడ్డల్ని ఇచ్చారు. మీకు స్తోత్రం తండ్రి. మహిమ పొందండి, ఘనత పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తిరిగి తర్వాత మనం కలుసుకుందాం. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.